పిలుపు వినైతే చాలా రోజులైంది. మిస్ యూ లాట్ గైస్. ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఫ్రెండ్ ధర్ని పెళ్ళికి వెళ్ళాము. అదేనండి మా స్కూల్ గ్యాంగ్. మేమైతే పెళ్లి కోసం డ్యాన్స్ నేర్చుకుంటున్నాం. ఆ గ్యాంగ్లో ఇదే ఫస్ట్ పెళ్ళి కాబట్టి కాస్త మెమరబుల్గా ఉండాలని అనేసి డ్యాన్స్ వేద్దాం అనుకున్నాం. ఇంకా డ్యాన్స్ నేర్చుకుంటున్నాం. నాకైతే అస్సలు డ్యాన్స్ రాదు. నేను ఏదో ట్రై చేస్తున్నా వేద్దామని. బట్ ఆ వీడియో క్లిప్ అయితే లక్కీలీ తీయలేదు. ఇలానండి ఆ బ్యూటిఫుల్ కపుల్. పెళ్లి కూతురు ధర్ని అండ్ పెళ్లి కొడుకు వచ్చి చందు. నేమ్స్ చాలా బాగున్నారు కదా ఇద్దరు. నా ఫోన్ అయితే ఆ రోజు స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంక వీడియోస్ తీయలేకపోయాను. ఈ వీడియోస్ మా ఫ్రెండ్స్ ఫోన్స్ నుండి కలెక్ట్ చేసుకున్నా. అందుకేనండి కాస్త లేట్ అయింది వీడియో షేర్ చేయడానికి. వీడియో అయితే అసలు వ్యూస్ కోసం కాదు, ఆ రోజు మాకు ఒక మెమరబుల్గా ఉండిపోవాలని నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నా. లైఫ్లో అయితే ఇదేనండి ఫస్ట్ మ్యారేజ్ నేను కంప్లీట్గా చూడడం. ఎందుకంటే మనం చూస్తే ఏ మ్యారేజ్ అయినా అయితే మిడ్ నైట్ లేదా ఎర్లీ మార్నింగ్ ఉంటాయి కదా, అంతవరకు మెలుగుతూ ఉండాలంటే నా వల్ల కాదు. ఇంక నేను ఏ మ్యారేజ్కి వెళ్ళినా పడుకోపోతాను మ్యారేజ్ టైంకి అయితే మాత్రం. వీళ్ళదైతే ఎగ్జాక్ట్ టైం అయితే నాకు గుర్తులేదు, బట్ 7:30 లోపలే ఫినిష్ అయిపోయింది మొత్తం మ్యారేజ్. సో మేము కంప్లీట్గా చూడగలిగాం ఈ మ్యారేజ్ని అయితే. అక్షింతలు పెడుతున్నారే ఆమె పెళ్లి కూతురు మదర్ అండి. అండ్ ఇప్పుడు లేచారు కదా అతను పెళ్లి కూతురు తండ్రి. ఇంకా మీరు కూడా చూసేయండి మా ఫ్రెండ్ పెళ్ళిని.
గట్టిగా గొట్టు పెడుతున్నాడు. గొట్టు అలాగే అవుతుంది, అన్నం అలాగే అవుతుంది. కొంచెం ఆడపిల్లలు రండి, పెట్టాలి అమ్మా, గౌరవం ఇవ్వండి. చందు బావా అలా కాదు, గడ్డం డైరెక్ట్ అయిపోతున్నాను నేను. ఫైనల్లీ మ్యారేజ్ అయితే అయిపోయింది. మా ఫ్రెండ్ ఒక ఇంటిదే అయిపోయింది చూస్తుండగానే. ఇంకా సెండ్ ఆఫ్ ఇద్దామని వెళ్ళాము మేమంతా. అక్కడ ఒక కామెడీ జరిగింది. ఏంటంటే పెళ్ళికూతురు మదర్ వచ్చి మా మీద పెళ్ళికూతురు దగ్గర ఉన్న అక్షంతలు వేస్తున్నారు. అవి వేస్తే త్వరగా మ్యారేజ్ అయిపోద్దంట కదా. సో మేము భయపడుతున్నాం, మాకు వద్దు, అప్పుడే మేము పెళ్లి చేసుకోము, మాకు వెయ్యొద్దేనని చెప్తున్నాం. కానీ ఆంటీ అసలు తగ్గట్లేదు, వేస్తూనే ఉన్నారు. కూతురిది అయిపోయింది, ఇంక మీరు కూడా చేసుకోండి అని అన్నట్టు ఇంకా ఆకుండా వేస్తూనే ఉన్నారు. ఆమె వేసింది చాలదా అన్నట్టు ఇంక పంతులతో కూడా వేయమని చెప్పారు. ఇంకా ఆయన కూడా అసలు తగ్గలేదు. నేను చూడండి చేయి పెట్టుకొని దాచుకుంటున్నాను, నా మీద పడొద్దు, నా మీద పడకూడదేనని. ఇంకా వేస్తారు కానీ నన్ను తీసేసా ఫైనల్లీ. తర్వాత అయితే పంతులు గారు చెప్తున్నారు, అక్కడ దేవుడి ఫోటో ఉంది, దానికి మొక్కోండి, మీరు కోరుకోండి, మీకు కూడా పెళ్ళిళ్ళు కావాలి అలా చెప్తుంటే మేము చేసుకోము, అప్పుడే మాకు వద్దు, మాకు ఇంట్రెస్ట్ లేదు, అది ఇదేని అంటున్నాం మేము. ఇంక ఫైనల్లీ ఇంకా అందరూ చెప్తుంటే ఇంక విన్నాము, మొక్కున్నాము. మొక్కడం అయితే మొక్కం, కానీ కోరిక అయితే అది కోరుకోలేదు. తర్వాత ఇంక టైం అవుతుంది వెళ్దామని ఇంక ఫొటోస్ తీసుకుందాం అనుకుంటున్నాం. అడుగుతున్నాం అక్కడ ఒక ఫోటో తీయండి అని. ఇంకా దానికి పోజెస్ ఇస్తున్నాం మేము. చిన్న ఓవర్ యాక్షన్ చేసాం అక్కడ. నేనైతే జడముట్టినట్టు ఇంకా అలా చిన్న పోజెస్ ఇచ్చాను. ఇంకా అలా ఫొటోస్ చాలానే తీసుకున్నాం. ఒక పక్క నాకు వీడియో కోసం మళ్ళీ ఆగి ఫోన్ ఇచ్చి వీడియో తీయమని చెప్పాను. ఈలోపు అగోండి వచ్చాడు మా అందరి మధ్య వీరుడు, మన్మధుడిలాగా చూడండి, చుట్టూ అమ్మాయిలు వేసుకొని ఫొటోస్ కోసం వచ్చేసాడు. తను మా స్కూల్ ఫ్రెండే. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ అందరం ఇలా గ్యాదర్ అవ్వడం, ఇలా ఫొటోస్ ఒకే ఫ్రేమ్లో తీసుకోవడం చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆ రోజంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా ధరణి దయ వల్ల మాకు ఒక ఫోటో ఫ్రేమ్ వచ్చింది అందరితో కలిపి. ఎప్పుడు కలవాలనుకుంటాం కానీ ఒకరికైతే ఒకరికి అయ్యేది కాదు, టైం సెట్ అయ్యేది కాదు అసలు. వన్స్ మన స్కూలింగ్ అయిపోతే ఇంకా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ఒకరు ఈ బ్రాంచ్ అని ఒకరు ఆ బ్రాంచ్ అని. ఇంకా అందరం సపరేట్ అయిపోతాం, స్ప్లిట్ అయిపోతాం. ఇంక మళ్ళీ ఎప్పుడో కలవడానికి అవుద్ది. అలా అయినా సరే అందరం కలుస్తామని లేదు, ఒకరికి టైం కుదిరితే ఒకరికి కుదరదు. ఇలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ కలుస్తూ ఉంటే బాగుంటుంది కదా. మళ్ళీ ఒకసారి ఆ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ అవుతాయి. నాకైతే నా లైఫ్లో బెస్ట్ టైం ఏమైనా ఉందంటే నా స్కూలింగ్ టైమే. నాకు చాలా ఇష్టం మా స్కూల్ అనగా, స్కూల్లో ఫ్రెండ్స్ అనగా. అసలు అందరూ నాతో చాలా బాగుంటారు, అందరూ ఫ్రెండ్సే మంచిగా. ఇప్పటికీ మేము కలిసి ఉన్నాం అంటే మీరే అర్థం చేసుకోవాలి, చాలా మంచిగా ఉంటాం అందరం. ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఫేజెస్ ఉంటాయి కదా. ప్రతి ఫేజ్లో చాలామంది పరిచయం అవుతారు మనకి, చాలా కొత్త ఫ్రెండ్స్ వస్తారు, చాలామందితో పరిచయాలు పెరుగుతాయి. ఇంకెంతమంది వచ్చినా సరే నాకు తెలిసి ప్రతి ఒక్కరికి స్కూల్ ఫ్రెండ్స్ అనేది వైబ్ వేరు. వాళ్ళు ఇచ్చే హ్యాపీనెస్ కానీ, వాళ్ళతో ఉండే మెమరబుల్ టైం కానీ, కంఫర్ట్ కానీ నాకు తెలిసి ఇంకెవరి దగ్గర దొరకదు. ఇది నా ఒపీనియన్, నాకు తెలియదు మరి మీరు ఎలా ఉంటారో. నేనైతే ఫ్రీగా కంఫర్ట్గా నా స్కూల్ ఫ్రెండ్స్ దగ్గర ఉండగలను. నేను నాలా ఉండేదంటే వీళ్ళ దగ్గరే. నేను చేసే కోత పనులు కానీ ఏవైనా వీళ్ళకే తెలుసు అవన్నీ. మీకు నాలా స్కూల్ ఫ్రెండ్స్ అంటే ఇష్టమా? ఇంకా వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారా? ఉంటే కమెంట్ చేయండి. మీ స్కూల్ లైఫ్లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కూడా కామెంట్లో పెట్టండి మర్చిపోకుండా. చూద్దాం ఎంతమంది ఇంకా స్కూల్ ఫ్రెండ్స్తో కలిసి ఉన్నారో. ఏంటి అమ్మాయి పెళ్లి వీడియో పెట్టి పెళ్లి గురించి చెప్పకుండా ఇవన్నీ చెప్తుంది అని అనుకుంటున్నారా ఏంటి? నాకైతే నిజం చెప్పాలంటే పెళ్లి గురించి ఏం తెలియదు. ఆ ప్రొసీజర్ కానీ, వాటిని ఏమంటారు, ఆ నేమ్స్ కానీ నాకేం తెలియదు వాటి కోసం. సో నేను వాటి గురించి తెలియకుండా ఏదో ఒకటి చెప్పే కన్నా ఏదో ఒకటి చెప్దామని ఇవన్నీ చెప్తున్నా.
అంతే గైస్, దట్స్ ఆల్ అబౌట్ మై ఫ్రెండ్ మ్యారేజ్. నో బెస్టీ మ్యారేజ్. పెళ్ళైతే చాలా బాగా జరిగింది. కంప్లీట్ గా చూసిన ఫస్ట్ మ్యారేజ్ ఇది. మీలో ఎన్ని మ్యారేజ్ కంప్లీట్ గా చూసారో కమెంట్ లో పెట్టండి. టైం అవుతుందని 8:30 కల్లా ఇంటికి స్టార్ట్ అయిపోయాం.